సో చాలామంది మనం చూస్తాం ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. సో అవసరంకి మించి కూడా ఫేషియల్స్ చేయించుకోవడం వల్ల స్కిన్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? అంటే జనరల్గా ఫేషియల్ అంటే ఎప్పుడో ఒకసారి లేదు ట్యాన్ క్రీమ్ అప్లై చేసుకోవటం, ఇవన్నీ ఏంటంటే ఒక పరిమితితో చేస్తే పర్లేదు. బట్ ఈరోజు ఉన్న చాలామంది ఏంటంటే పార్లర్స్ వెళ్ళి రెగ్యులర్గా చేయించుకోవడం వల్ల స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఫేషియల్ అనేది డెఫినెట్గా ఇమీడియట్ గ్లో ఉంటుంది, బికాస్ మసాజ్ చేస్తారు కాబట్టి దర్ విల్ బి ఇంక్రీజ్ ఇన్ ద బ్లడ్ ఫ్లో. బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయ్యి కొంచెం ఇమీడియట్ షైన్ గ్లో వస్తుంది. బట్ చాలామంది ఫేషియల్స్ చేయించుకున్న తర్వాత వాళ్ళు పింపుల్స్ ఎక్కువైపోతాయి. సో చాలామంది ఫేషియల్స్ తర్వాత ఈ స్టీమ్ వల్ల పోర్స్ అన్నీ ఓపెన్ అయ్యి యాక్నీ ప్రాబ్లంతో మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో రెగ్యులర్ ఫేషియల్స్ ఏదైనా ఒకేషన్ ఉంది అంటే ఫర్ ద టెంపరీ గ్లో కోసం ఫేషియల్స్ చేసుకోవచ్చు. బికాస్ ఫేషియల్స్తో ఎలాంటి ఇంప్రూవ్మెంట్, అదేమి స్కిన్కి ఏమి మెడికేషన్ ఏమీ లేదు, ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు, రిలాక్సేషన్ ఉంటుంది, టెంపరీ గ్లో ఉంటుంది. సో రెగ్యులర్ ఫేషియల్స్ వల్ల అంటే చాలామంది రెగ్యులర్గా నెలకి 2 times అలా కొన్ని ఇయర్స్ చేయించుకుంటారు. అట్లా ఇయర్స్ చేసుకుంటే స్కిన్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఫేషియల్స్ కొంచెం జుడిషియస్గా జాగ్రత్తగా చేసుకోవడం బెటరు. ఇప్పుడు మేము మెడిఫేషియల్స్ ఆర్ హైడ్రాఫేషియల్స్ అని ట్రీట్మెంట్, దీస్ ఆర్ నాట్ రియల్లీ ఫేషియల్స్, బట్ ఇది స్కిన్కి లైట్ ట్రీట్మెంట్ లాగా. సో మేము స్కిన్కి వైటమిన్ సి అవి ఇన్ఫ్యూజ్ చేయడము, తర్వాత సాల్సిలిక్ యాసిడ్, హైల్రానిక్ యాసిడ్ విచ్ ఇస్ న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఏజెంట్ ఆఫ్ ద స్కిన్, ఈ హైల్రానిక్ యాసిడ్ ఇన్ఫ్యూషన్ ఇలా చేస్తే తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ చేసేసరికి స్కిన్లో రియల్గా గ్లో వస్తుంది. అండ్ వీఆర్ ట్రీటింగ్ ద స్కిన్ ఆల్సో. సో మీ శ్రీ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అడ్వాన్స్ ట్రీట్మెంట్ మెథడ్స్? మా శ్రీ స్కిన్ అండ్ కాస్మెటాలజీ సెంటర్లో ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ద ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్, స్టార్టింగ్ ఫ్రమ్ కెమికల్ పీల్స్, మోల్ ఎక్సిషన్, ఎలక్ట్రోకాటరీ, తర్వాత లేజర్ హెయిర్ రిమూవల్, లేజర్ టోనింగ్ ఫర్ ద పిగ్మెంటేషన్, లేజర్ టోనింగ్, టాటూ రిమూవల్, యాక్నీ స్కార్ ట్రీట్మెంట్, పిఆర్పి చేస్తున్నాము. తర్వాత బాడీ షేపింగ్ ఉంది, బాడీ షేపింగ్ మెషిన్స్ ఆర్ దేర్. బాడీ షేపింగ్ అంటే నాట్ ఫర్ వెయిట్ లాస్, ఆఫ్టర్ స్టబర్న్ ఎక్సర్సైజ్ ఒక సర్టన్ ఏరియాలో ఫ్యాట్ అలాగే ఉండిపోతుంది. సో దాన్ని టార్గెట్ చేసి బాడీకి అంటే ఒక షేప్ ఎక్కడైతే ఉందో దాన్ని టార్గెట్ చేసి ఆ ఫ్యాట్ని తగ్గించడం. తర్వాత క్రయోలైపోలైసిస్ ఉంది, తర్వాత మెడిఫేషియల్స్ ఉన్నాయి, బోటాక్స్ ఫిల్లర్స్, బోటాక్స్ ఫిల్లర్స్, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది సుధావాణి గారితో ఈ యొక్క ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. ఫర్దర్గా మనం మరో ఎపిసోడ్కి వెళ్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యువర్ హెల్త్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, దిస్ ఇస్ పెద్దికేశ్వర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.